Hello friends, welcome back to Avni's home. So ivala a day in my life as a software engineer vlog anamata. So morning challaga undesariki like morning 6:30 ki lechanu and a day start avvadaniki compulsory coffee padali day lo. So appudu like day anta soft ga naaku nadustundi. So ikkadaithe nenu paal kaachukuni lunch and tiffin ki em cheddamani anni items teesi pedutunnanu anamata. So ivala menu vachesi morning goduma dosa veskuntunnamu with tomato chutney. So దానికి పిండి కలపడానికి అంతా ప్రిపేర్ చేసి సెటప్ అంతా చేస్తున్నాను అనమాట. సో యూజువలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైక్ డిసెంబర్లో కొంచెం వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే లీవ్స్ అన్నీ ఉంటాయి అండ్ మోస్ట్లీ కంపెనీస్ కూడా ఫర్లాస్ ఉంటాయి అనమాట. సో అందుకని లైక్ షూట్ చేయడానికి కూడా నాకు ఫ్రీ టైం దొరుకుతుందని చెప్పి అయితే నేను ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. సో లైక్ మార్నింగ్ ఇప్పుడైతే లైక్ ఫుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. యూజువల్లీ ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఉంటాయి. సో లేని రోజు లైక్ నా ఫస్ట్ గో టు వచ్చేసి గోధుమ దోశ అనమాట. సో రెసిపీ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. లైక్ జస్ట్ గోధుమ పిండి తర్వాత కొంచెం జీలకర్ర ఉప్పు కలుపుకుని వాటర్ వేసుకుని కొంచెం మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకుని ఇంకా ఒక 10 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత దోశలు వేసేసి లైక్ ఈజీగా మనం రవ్వ దోశ వేసినట్టు వేయాలన్నమాట, నార్మల్ దోశలా కాకుండా. దీనికి మనకి టొమాటో చట్నీ లేకపోతే టొమాటో గ్రేవీ సైడ్ డిష్గా సరిపోతుంది. సో కాఫీ అయితే రెడీ చేసేసుకున్నాం. సో మా బాబు యూజువల్లీ మేము లేచిన ఒక 1.5 అవర్ తర్వాత లేస్తాడు. సో ఆ టైంలో యూజువల్లీ మేము కొంచెం లైక్ ఎక్సర్సైజ్ చేయాలన్నా లేకపోతే కొంచెం ఫ్రీ టైం ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ లైక్ ఇద్దరం కాఫీ తాగి ఆయన తర్వాత వాకింగ్కి అయితే రెడీ అయి వెళ్తారు. నేను నార్మల్గా లైక్ 5:30కి లేస్తే అప్పుడు లైక్ ఫస్ట్ డే వాకింగ్కి వెళ్ళి లైక్ స్నానం చేసి తర్వాత అని కుకింగ్ అంతా స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ నాకు లేట్ అయిపోయింది, అందుకని లైక్ ఆ పార్ట్ అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇంకా కుకింగ్లోకి దిగిపోయాను అనమాట. సో లంచ్ వచ్చేసి బేసిక్గా లైక్ టొమాటో పప్పు తర్వాత క్యారెట్ తురిమిన దాంతో కూరలా చేసేసి లంచ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను కుకింగ్ చేస్తుండగానే లైక్ మరుగుతున్నప్పుడు సో ఆ మధ్యలోనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. అండ్ మధ్యలో లైక్ ఇన్ కేస్ ఏమైనా హెల్ప్ కావాలన్నా లైక్ మా హస్బెండ్ లోపలికి వచ్చి లైక్ కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా నేను రెడీ అయిపోయాక బాక్స్ ప్యాక్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను. సో ఈ లోపు మా హస్బెండ్ ఇంకా మా బాబుని రెడీ చేసి ఆయన రెడీ అయిపోతారు. సో ముగ్గురం ఒకే టైంకి ఇంటి నుంచి బయలుదేరిపోతాం అనమాట. సో ఇది మా డైలీ మార్నింగ్ రొటీన్. సో కిచెన్ వచ్చేసి లైక్ నాకు ఫుల్గా క్లీన్ చేసుకుంటే కానీ లైక్ బయటికి వెళ్ళలేను. లైక్ ఇల్లు కొంచెం అటు ఇటు అన్నా కూడా కిచెన్ మాత్రం నీట్ ఉండాలన్నమాట. సో కిచెన్ ఫుల్ క్లీన్ చేసుకునే బయటకు వెళ్తాను. సో ఇవాళ ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ 2 వీక్స్ కాబట్టి అందరు హాలిడేస్లో ఉన్నారు అనుకుంటా. సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఫైనల్ అయితే నేను మా బాబుని అంతా దింపేసి ఇంకా ఆఫీస్కి వచ్చేసాము. అండ్ ఇది నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే అనమాట. సో వింటర్ అప్పుడే కదా ఈ స్వెట్ షర్ట్స్ అని వేయగలం, సో అందుకు ఇవాళ వేసా. అండ్ ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ నా అమెజాన్ హాల్లో చేశాను అనమాట అది. సో ఆ లింక్ కూడా మీకు ఆ వీడియోలో తెలుస్తుంది. సో ఆఫీస్కి అయితే వచ్చేసి ఇంకా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో వీళ్ళు నా ఆఫీస్ ఫ్రెండ్స్ అనమాట. సో ఫుల్ చిల్ అవుతూ మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. నాకు పర్సనలీ ఆఫీస్కి వెళ్ళి పని చేయడం అంటేనే ఇష్టం, ఎందుకంటే ఎగ్జాక్ట్గా లైక్ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ అయిపోతుంది పని. కానీ లైక్ ఈ ట్రావెల్ టైం వల్ల ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఆ ట్రావెల్ టైంలో కూడా మనకి ఏమైనా పని ఉంటే లైక్ ఇంట్లో కానీ ఆఫీస్ కానీ 2 పనులు మనం కవర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. సో మీలో లైక్ ఎంతమందికి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టం అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే ఫైర్ డ్రిల్ పెట్టారనమాట. సో మా బిల్డింగ్లో లైక్ మాది లైక్ 14th ఫ్లోర్. సో 14 ఫ్లోర్స్ ఇంకా లంచ్ అయిన వెంటనే ఇంకా దిగి ఇంకా ఫైర్ డ్రిల్ అవుతుంటే చూస్తూ కాసేపు అక్కడ టైం పాస్ చేసామన్నమాట. మాకు నిన్ననే ఫైర్ డ్రిల్ అయింది. అండ్ ఇవాళ మార్నింగ్ లేవగానే లైక్ నాలెడ్జ్ సత్వాలో మనకి ఫైర్ యాక్సిడెంట్ అన్న న్యూస్ కూడా వచ్చింది అనమాట. లైక్ ఫైర్ డ్రిల్ అన్నది ఎంత ఇంపార్టెంటో లైక్ మనకి అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం అవన్నీ తెలుసుకుని మన హెల్ప్ లైన్ నెంబర్ అవన్నీ తెలిసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ఫైర్ డ్రిల్ మొత్తం అయిపోయింది అనమాట. అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము.
అండ్ కాసేపు ఉన్నాక లైక్ ఈవినింగ్ చాయ్ కంపల్సరీ. ఐటీ వాళ్ళు చాలామంది లైక్ కాఫీ అండ్ చాయ్ అనేది కంపల్సరీ అడిక్ట్ అయి ఉంటారు. ఆ ప్రెషర్కి ఆ వర్క్ కల్చర్కి అలవాటు అయిపోయి ఉంటాము. సో అలాగా లైక్ కాఫీ బ్రేక్ తీసుకుని కాఫీ తాగుతూ కూడా కంటిన్యూ చేసేస్తున్నాము. సో కాసేపు ఉన్నాక ఇలాగ రీక్రియేషన్ ఏరియాస్ అని ఉంటాయి. సో యూజువల్లీ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ కన్నా లైక్ డిసెంబర్ మంత్లో చాలామంది అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం. సో అలా కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా లాగ్ ఆఫ్ టైం అయిపోయిందని చెప్పి ఇంక మొత్తం బ్యాగ్ సర్దుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇవాళ మా హస్బెండ్ వర్క్ కూడా తొందరగా అయిపోయేసరికి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. సో నన్ను పిక్ చేసుకుని తర్వాత మేము బాబుని పిక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో నాకు లైక్ వీక్లీ ఒక 2 days అలాగా లైక్ వెజిటబుల్ వెండర్స్ వస్తారు. సో అలాగే ఇవాళ వెజిటబుల్స్ అయిపోతే వెళ్ళి వెజిటబుల్స్ కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ ఫేస్ వాష్ అదంతా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా డిన్నర్కి సేమ్ గోధుమ దోశ అండ్ చట్నీ ఉంటే సో అదే ఇంకా వేసుకుని తినేసాము. అండ్ తర్వాత కాసేపు ఇంకా బాబుతో ప్లే టైం ఉంటుంది. ఎందుకంటే లైక్ మార్నింగ్ నుంచి వాడిని స్కూల్లో వేస్తాం కదా. సో అందుకు లైక్ ఈవినింగ్ కంపల్సరీ వాడికి టైం ఇవ్వాలి అని చెప్పి కాసేపు ఒక 1 hour అలాగా మేము ఇంకా వాడితో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అక్కడ వాడు మంచిగా లిటిల్ హార్ట్ బిస్కెట్ తింటూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్కి ప్రిపరేషన్, తర్వాత మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకుని ఒక పైన క్లీనింగ్ సెట్టింగ్ అంతా చేసేసుకుని ఇంకా నైట్ వాడిని పడుకోబెట్టేస్తాం అనమాట. ఒక 8:30 to 9:30 లోపు ఎప్పుడైనా లైక్ పని అంతా అయ్యేసరికి లైక్ పడుకోవడానికి వెళ్ళిపోతాము. సో అలాగా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అయిపోయాక సో వాడిని పడుకోబెట్టేసి అక్కడ కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇదన్నమాట డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో ఇలాగా ఫైనల్లీ ఇంకా నైట్ కంప్లీట్ చేసుకుని మా డేని కంప్లీట్ చేసేస్తాము ఇలాగా పీస్ఫుల్గా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కావాలని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిట్టు చిలకమ్మ పన్ను చూచవా, గుర్తు పెట్టవా, సూపర్.